దీంట్లో వచ్చే ఇంకొకటి గ్లైకోలిక్ యాసిడ్. ఇది కూడా చాలా మంచి ఎక్స్ఫోలియేటర్. మన సాలిసిలిక్ లాగా ఎక్స్ఫోలియేషన్ చాలా బాగా చేస్తుంది. దాని తర్వాత సెల్ టర్న్ ఓవర్ పెరిగి కొమోడన్ ఫార్మేషన్ చాలా వరకు తగ్గుతుంది. ఇది యూజువల్గా 0.2% సరిపోతుంది. అంటే మన ఓవర్ ద కౌంటర్ దొరికే ప్రొడక్ట్స్ లో పర్సంటేజ్ ఎక్కువ ఉండదు. దిస్ ఈస్ సఫిషియంట్ ఫర్ మైల్డ్ యాక్నే. లాస్ట్ ఇందులో వచ్చేది వైటమిన్ ఏ ప్రొడక్ట్స్. రెటినాయిడ్స్ ఈ రెండు కూడా వైటమిన్ ఏ డెరివేటివ్స్. ఈ టిపికల్ గా రెటినాయిడ్స్ ప్రిస్క్రిప్షన్ అవసరం. తర్వాత కొన్ని రకాల లైట్ ప్రొడక్ట్స్ మాత్రం మనకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. బట్ ఇవి కూడా వెరీ ఎఫెక్టివ్. మైల్డ్ ఫార్మ్ ఆఫ్ యాక్నే ట్రీట్ చేయడానికి ఈ వైటమిన్ ఏ ప్రొడక్ట్స్ కూడా బాగా వర్క్ చేస్తాయి. ఈ అన్ని కూడా ఈరోజు డిస్కస్ చేసిన ఈ 6 or 7 ప్రొడక్ట్స్ అన్ని కూడా మైల్డ్ యాక్నేని ఎట్ హోమ్ కేర్ లో మనం ఈజీ తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. ఖచ్చితంగా హెల్తీ డైటింగ్, తర్వాత గుడ్ గట్ బ్యాక్టీరియా కూడా వీటితో ఇంపార్టెంట్. మనకు క్లెన్జింగ్ ఇంపార్టెంట్. కానీ ఇది యాక్నే తగ్గట్లేదు వీటితోని. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ డెర్మటాలజిస్ట్ కానీ, లేదంటే మీ నియరెస్ట్ స్కిన్ కేర్ క్లినిక్ కానీ, లేదా వెరిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కాంటాక్ట్ చేసినా కూడా ఈ యాక్నేతో వచ్చే రకరకాల కాంప్లికేషన్స్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఒకవేళ ఆల్రెడీ కనుక కాంప్లికేట్ అయ్యి ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోగలుగుతాము. కొన్ని అడ్వాన్స్డ్ పీల్స్, లేజర్స్, తర్వాత MNRF లాంటి ఇన్వేజివ్ ప్రొసీజర్స్, లేదా కొంత సబ్సిషన్ అని కొన్ని ఇన్వేజివ్ ప్రొసెస్ వాడతాము. ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ స్కార్ని బట్టి, టైప్ ఆఫ్ యాక్నేని బట్టి మనం యూజ్ చేయడం జరుగుతుంది.